నాయుడు నాయకత్వంలో ఒక దివాళా కనిపించాలి కదా. సాధారణంగా మనం గుజరాత్ లో ఒక నీరవ్ మోడీ అనో లేదా బెంగళూరులో ఒక మల్లైనో లేదా ఇట్లాంటి బ్యాంకు దోపిడీదారులను చూస్తాం. వాళ్ళ కంపెనీలన్నీ కూడా బ్యాంకుల్లో అప్పులు తెస్తాయి, కంపెనీ దివాళా తెస్తుంది, వాళ్ళ ఆస్తులు మాత్రం ఆకాశాన్ని అంటుతాయి. అట్టాగే నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ నాయుడు, పవన్ నాయుడు ఆస్తులు మాత్రం గడచిన 15 మాసాలుగా కుప్పలు పేరుకుంటూ పోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రజలు మాత్రం దివాళా తీయించే పరిస్థితులకు వస్తున్నారు. ఇవాళ ఇసుక అమ్ముతున్నారు, బూడిద అమ్ముతున్నారు, మట్టి అమ్ముతున్నారు, దేవుడి భూములను అమ్ముతున్నారు, ఆఖరికి ప్రజల ఆస్తుల్ని చెరబడుతున్నారు. ఇంటి పన్ను మార్చాలంటే 25,000 తెలుగుదేశం పార్టీ పచ్చ చొక్కా కార్యకర్తకి ఇవ్వందే ఇంటి పన్ను మారే పరిస్థితి లేదు. ఎంఆర్ఓ ఆఫీసు పాస్ పుస్తకం ఇవ్వాలంటే ఆస్తి విలువను బట్టి 50,000 నుంచి 3, 4, 5 లక్షలు ఎకరానికి ఆ ఆస్తి విలువను బట్టి డబ్బు లంచం కొడితే గాని ఎంఆర్ఓ ఆఫీసులో పాస్ పుస్తకం వచ్చే పరిస్థితి లేదు. ఎవడన్నా ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళి చెప్పుకుందామంటే పట్టించుకునేవాడు లేడు. వాడు ఎవడగాడు బ్యాంకుల్లోనే మాత్రమే చూసేవాళ్ళం ఇదివరకు. డబ్బులు నోట్లు లెక్కెట్టే మెషిన్లు. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులలో 1-2 మెషిన్లు కొనుక్కుని లెక్కెట్టుకునే పరిస్థితిలో ఉన్నారు. వారం సాయంత్రం శనివారం అవగానే పవన్ కళ్యాణ్, నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ నాయుడు ఈ రాష్ట్రంలోని మంత్రులందరూ కూడా విమానాలెక్కి హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు. వెనక ఎస్కాట్ కారుల్లో మూటలు హైదరాబాద్ వెళ్ళిపోతున్నాయి. వీళ్ళు మాత్రం పెరిగిపోతున్నారు, వీళ్ళ ఆస్తులు పెరిగిపోతున్నాయి. ఎన్నికల అఫిడవిట్లో ఇచ్చిన ఆస్తులకి ఇవాళ వాళ్ళు కొనుక్కున్న ఆస్తులకి చూస్తే అసలు పగలకి రాత్రికి ఉన్నంత తేడా ఉంది. కానీ గవర్నమెంట్ జనాల మీద మాత్రం 2,25,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చింది. అక్షరాల 2,25,000 కోట్ల రూపాయలు ఈ 15 మాసంలో. ఏ చేతులు పడిపోయినాయా నారా చంద్రబాబు నాయుడు అని అడుగుతున్నాను. 6,000 కోట్ల రూపాయలు ఈ ఆగిపోయినటువంటి వాటికి బిల్స్ ఇస్తే అయిపోతుంది కదా, ఎందుకు ఇవ్వు అని అడుగుతున్నాను. ఎవరి కోసం ఇవ్వవు? గతంలో మీ మామగారిని పడేసినప్పుడు, వెన్నుపోటు పొడిచి పడేసినప్పుడు షుగర్ ఫ్యాక్టరీలు నమ్మావు, అనేక ఫ్యాక్టరీలని తెగ నమ్మావు. ఇవాళ మళ్లీ వచ్చావు, సంపద సృష్టిస్తానని చెప్పావు. మొత్తం ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా అమ్మకానికి పెట్టావు. ఇవాళ వారం పోలవరం అన్నావు మొన్న, ఇప్పుడేమో వారం హైదరాబాద్ అంటున్నావు. తండ్రి కొడుకులు ముగ్గురు కూడా అరే బాబు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నారు మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని చెప్పని. సరే మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు లేవయ్యా, మీకు ఏలమని ఇచ్చారు కదా. శుక్రవారం ఒకడు, శనివారం ఒకడు, వారానికి 2 రోజులు ఒకడు ఇక్కడికి రావడం ఏంటి, మిగతా రోజులన్నీ హైదరాబాద్ లో ఏడవడం ఏంటి? బాధ్యత లేనటువంటి ప్రభుత్వం. ఇవాళ ఇంటి యజమాని ఏదో అన్న సామెతగా గేద గట్టు మీద మేస్తే దూడ చేలో మీకు ఎక్కడ మేస్తుంది? మీరే ఈ రకంగా రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడం, రాష్ట్రాన్ని ప్రజల ఆస్తుల్ని అడ్డగోలుగా అమ్ముకుని బతికే పరిస్థితిలో మీరుంటే ఇవాళ మీ ఎమ్మెల్యేలు, మీ కార్యకర్తలు, మీ సర్పంచులు, మీ ఎంపీటీసీలు ఇక వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? మీరు గట్టు మీద మేస్తే ఈ చేలో మీరు చేలో మేస్తే అది గట్టు మీద మేస్తుందా? అది కూడా చేలోనే మేస్తుంది కదా. మేము ఒకటే చెప్తున్నాం, మీరు ఈ ఆలోచనని, ఈ రాష్ట్రాన్ని మీ ఇష్టం వచ్చినట్టు దోచుకుంటున్నారు, దోచుకోండి. మీకు ప్రజలు తగిన శాస్తి చెప్పే రోజు చెప్తారు.